డైట్లో క్రేవింగ్స్ ఎక్కువ వస్తున్నాయా? డైట్ అన్నాక క్రేవింగ్స్ ఉంటాయి. క్రేవింగ్స్ లేకపోతే అసలు డైటే కాదు. సో ఆ క్రేవింగ్స్ని మేనేజ్ చేయడం రావాలి. అలా అయితే మనం డైట్ పర్ఫెక్ట్గా కన్సిస్టెంట్గా చేయగలం. సో మన క్రేవింగ్స్ని సాటిస్ఫై చేసే 3 బెస్ట్ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ తెలుసుకోబోతున్నాం. మరికెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మన క్రేవింగ్స్ సాటిస్ఫై అవ్వాలంటే రెండు విషయాల మీద ఫోకస్ చేయాలి. నెంబర్ 1 మ్యాక్రోస్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ 3 ఉండేలా చూసుకోండి. నెంబర్ 2 టేస్ట్, సీజనింగ్స్ కావచ్చు, స్పైసెస్ కావచ్చు, స్వీట్నర్స్ కావచ్చు, ఏదైనా సరే టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడే మన క్రేవింగ్స్ అనేవి సాటిస్ఫై అవుతాయి. సో ఈ 2 ఎలిమెంట్స్ని యూజ్ చేసుకుంటూ 3 రెసిపీస్ చేయబోతున్నాం. ఫస్ట్ రెసిపీ చాలా సింపుల్. 100 grams ఆఫ్ కాబూలీ చనా ఓవర్ నైట్ సోక్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. దీనిలో మనం ఆనియన్స్ అండ్ చాట్ మసాలా యాడ్ చేస్తున్నాం. మీరు చిల్లీ, టొమాటో, కొరియాండర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని బాగా మిక్స్ చేసుకున్నట్టయితే సింపుల్ అండ్ టేస్టీ కాబూలీ చనా మసాలా రెడీ అయిపోయినట్టు. లాస్ట్లో కాస్త రోస్టెడ్ నట్స్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. మీరే క్లియర్గా చూడండి. చూడడానికి సింపుల్, కానీ ఇందులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్స్తో పాటు ఫైబర్ కూడా ఉంటుంది. కాబూలీ చనాలో ఫైబర్ ఉంటుంది. కాబట్టి క్రేవింగ్స్ని సాటిస్ఫై చేయడానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ సింపుల్ రెసిపీ. ఇది ట్రై చేశారంటే తింటూనే ఉంటారు. నెక్స్ట్ రెసిపీ థిక్ అండ్ హెవీ ప్రోటీన్ బ్రౌనీ ఐస్ క్రీమ్. ముందుగా మనం క్యాజు, డేట్స్, ఆల్మండ్స్, ఓవర్ నైట్ సోక్ చేసుకున్న చియా సీడ్స్, షుగర్ ఫ్రీ డార్క్ చాక్లెట్ అండ్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న మిల్క్, వీటన్నిటిని బాగా బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రోటీన్ సోర్స్, మనం మజిల్ ప్లస్ బయోజెమ్ పెర్ఫార్మెన్స్ వే యూజ్ చేస్తున్నాం. రాకీ రోడ్ ఫ్లేవర్, ఇది క్లినికల్లీ ప్రూవెన్ అనేది ప్రోటీన్ అబ్జార్ప్షన్ ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ మజిల్ ప్లస్ అనేది ట్రస్టెడ్ ఇండియన్ బ్రాండ్. అండ్ ఫైనల్లీ జాంతమ్ గమ్ 1 టీ స్పూన్, ఇది థిక్నెస్ ఇంప్రూవ్ చేస్తుంది. వీటన్నిటిని బాగా బ్లెండ్ చేసుకున్నట్టయితే థిక్ అండ్ హెవీ హై ప్రోటీన్ చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్టు. ఫైనల్లీ రోస్టెడ్ నట్స్ తో టాపింగ్ చేసుకోండి. చూసారా ఎంత థిక్గా ఉందో, ఈవెన్ పడిపోదు కూడా. ఇందులో మనం చియా సీడ్స్, ఆల్మండ్స్, డేట్స్, క్యాష్యూ నట్స్ యాడ్ చేసాం. ఇందులో మీరు వాల్నట్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో గుడ్. ఫ్రాంక్గా చెప్తున్నాను, ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయాల్సిందే. ఇందులో మిక్స్డ్ సీడ్స్ ఉంటాయి. మిక్స్డ్ సీడ్స్లో ఫ్యాట్స్తో పాటు ఫైబర్ ఉంటుంది. దీనివల్ల ఆకలి కంట్రోల్లో ఉంటుంది, ఎక్కువసేపు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆబ్వియస్లీ ప్రోటీన్ అనేది వన్ ఆఫ్ ద ఎసెన్షియల్ మైక్రోన్యూట్రియంట్. హంగర్ మేనేజ్మెంట్ కూడా హెల్ప్ అవుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డేట్స్. ఇన్సులిన్ ఎక్కువ స్పైక్ అవ్వకుండా స్వీట్నెస్ ఇస్తుంది. సో మీ తలక స్వీట్ క్రేవింగ్స్ సప్రెస్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉన్నదో కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ రెసిపీ 30 grams ఆఫ్ ఓట్స్ లో క్యారెట్, జీరా, గార్లిక్ యాడ్ చేసుకుని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇది ఒక ప్యాన్ మీద బాగా స్ప్రెడ్ చేసి దోశలా వేసుకోవాలి. వన్ ఆర్ 2 eggs యాడ్ చేసుకోండి. ఫైనల్లీ మీకు కావాల్సిన మసాలా స్ప్రింకిల్ చేసుకోండి. లైట్గా టొమాటో కెచప్ యాడ్ చేసుకోండి. కొంచెం ఆనియన్స్ యాడ్ చేసుకోండి. చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకోండి. దీన్ని బాగా రోల్ చేసుకుంటే హై ఫైబర్ హెల్దీ ఎగ్ రోల్ రెడీ అయిపోయినట్టు. దీని టేస్ట్ అయితే అదిరిపోయింది గాయస్. జీరా, గార్లిక్, ఆనియన్స్, టొమాటో, చాట్ మసాలా, వీటన్నిటి వల్ల దీని టేస్ట్ అనేది పీక్స్ లో ఉంది. ఓట్స్ లో ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్స్, ఎగ్స్ లో ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్ వల్ల సాటిస్ఫాక్షన్ లెవెల్ పీక్స్. సో గైస్, ఈ 3 రెసిపీస్ని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే టేస్ట్ బాగుందని మీరే కామెంట్ చేస్తారు. అండ్ ఈ వీడియోని బ్రాండ్ ప్రమోషన్లో చూడొద్దు. నేను మజిల్ ప్లస్ సజెస్ట్ చేశాను. మీరు కావాలంటే ఏ వే ప్రోటీన్ అయినా ట్రై చేయొచ్చు. ఈ వీడియోలో మీరు చూడాల్సింది ఏంటంటే ఇన్ఫర్మేషన్. మన క్రేవింగ్స్ని సాటిస్ఫై చేయాలంటే మనకు కావాల్సింది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ తో పాటు ఫైబర్ ఉండాలి. దీనివల్ల స్టమక్ ఫుల్నెస్ ఇంక్రీజ్ అవుతుంది, క్రేవింగ్స్ అనేవి సాటిస్ఫై అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ బ్రౌనీ ఐస్ క్రీమ్ చూడండి. ఇందులో మనకి చియా సీడ్స్ సోక్ చేసాం అంటే చియా సీడ్స్ లో ఫైబర్ ఉంటుంది, వాటర్ ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. దాంతో పాటు గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఆల్మండ్స్ లో గుడ్ ఫ్యాట్స్ అండ్ ఫైబర్స్ ఉంటాయి. అండ్ డేట్స్ లో నేచురల్ షుగర్ ఉంటుంది. దాంతోపాటు వే ప్రోటీన్ యాడ్ చేసినప్పుడు కంప్లీట్ మ్యాక్రో ప్రొఫైల్ ఫుల్ఫిల్ అవుతుంది. సో దీన్ని బాగా బ్లెండ్ చేసి తీసుకోవడం వల్ల మనకి స్వీట్ క్రేవింగ్ సాటిస్ఫై అవుతాయి, మ్యాక్రోస్ ఫుల్ఫిల్ అవుతాయి, హంగర్ అనేది మేనేజ్ అవుతుంది. అదేవిధంగా ఫస్ట్ రెసిపీ కాబూలీ చనా మసాలా. కాబూలీ చనాలో ఫైబర్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ అండ్ దాంతోపాటు ప్రోటీన్ కూడా ఉంటుంది. మనం ఆనియన్స్ అండ్ చాట్ మసాలా యాడ్ చేయడం వల్ల టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది, స్టమక్ ఫుల్ అవుతుంది, చాలాసేపు వరకు ఆకలేదు అనమాట. అదేవిధంగా లాస్ట్ రెసిపీలో కూడా ఓట్స్ అండ్ క్యారెట్ యాడ్ చేసాం. దానిలో ఫైబర్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఎగ్ లో ప్రోటీన్ తో పాటు గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. వీటన్నిటిని కంబైన్ చేసి చేసుకునేటప్పుడు టేస్ట్,
సాటిస్ఫై అవుతుంది, స్టమక్ ఫుల్ అవుతుంది, హంగర్ మేనేజ్మెంట్ లో ఉంటుంది. ఇది ఈ వీడియోలో మీరు అబ్జర్వ్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్. ఈ 3 రెసిపీస్ ని మీ ఫ్యాట్ లాస్ జర్నీలో ఉండే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి, వాళ్ళకి డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది మీకు అనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ ఫాలో మీ ఇన్స్టాగ్రామ్ krishhealth.fit. నెక్స్ట్ వీడియోలో మరింత ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ మేకింగ్ దోస్ క్రిష్ ఫిట్నెస్ గెయిన్స్.